నమస్కారం, సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. చెత్త సేకరణలోనూ దోపిడీ చేసిన వైకాపా ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రతిపాటి. ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టాలి వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు. పలు కేసుల్లో 9 మంది దొంగలు అరెస్ట్, నిందితుల వివరాలు వెల్లడించిన ఎస్పీ కంచి శ్రీనివాసరావు. దేశంలో చెత్త మీద కూడా పన్ను వేసిన ఏకైక రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మాజీ మంత్రి చిలకలూరిపేట శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో గురువారం జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ, పన్ను చెల్లించకపోతే చెత్త తెచ్చి ఇంటి ముందు పారేస్తామని ప్రజలను బెదిరించిన చెత్త ప్రభుత్వం నాటి వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. జగన్ జమానాలో అనేక చోట్ల ఇంటి పన్ను కంటే 4-5 రెట్లు ఎక్కువగా చెత్త పన్ను వసూలు చేశారని ప్రత్తిపాటి అన్నారు. చెత్త సేకరణ కోసం వాడిన డబ్బాల కొనుగోలులో 100 కోట్ల దోపిడీ జరిగిందని, ఈ అవినీతిపై విచారణ చేయాల్సిందిగా మున్సిపల్ శాఖ మంత్రిని ప్రత్తిపాటి పుల్లారావు కోరారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం చెత్త పన్నును రద్దు చేసినందుకు సీఎం చంద్రబాబుకు ప్రత్తిపాటి ధన్యవాదాలు తెలిపారు. మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం ఇది. చెత్త పన్ను రద్దు చేస్తామని మన ప్రీతం ముఖ్యమంత్రి ఆనాడు స్పష్టంగా చెప్పటం, అధికారంలోకి రాగానే చెత్త పన్ను రద్దు చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నటువంటి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు. ఎందుకంటే అధ్యక్ష, ఈ చెత్త పన్ను అనేటువంటిది ఎక్కడా ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఈ గత చెత్త ప్రభుత్వం చెత్త పన్ను వేసి ప్రజలందరి చేత చీకొట్టించుకున్నటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా ఈ చెత్త పన్నులో కూడా అధ్యక్ష రకరకాలైనటువంటి ఇబ్బందులు. ఇప్పుడు మినిస్టర్ గారు చెప్పినట్టు పన్ను కన్నా చెత్త పన్ను ఎక్కువ ఉంది. ఇంటి పన్ను ఎంత ఉందో ఇంటి పన్ను కన్నా 5 రెట్లు చెత్త పన్ను. పేదవారికి 50 రూపాయలు ఉంటే అది నెలకు 60 రూపాయల చొప్పున అది 300 నుంచి 400 రూపాయల వరకు వసూలు చేసినటువంటి గత చెత్త ప్రభుత్వం అధ్యక్ష. అటువంటి అనేక సందర్భాల్లో వాలంటీర్ల ద్వారా చెత్త పన్ను కట్టకపోతే చెత్త మీ ఇంటి ముందు వేస్తామని కూడా బెదిరించారు అధ్యక్ష. ఆ విధంగా రకరకాలైనటువంటి వేధింపులకి ఈ చెత్త పన్ను వలన సామాన్యులు, మధ్యతరగతి, దిగువ తరగతి వారు అనేక ఇబ్బందులకు కూడా గురి కావటం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా ఈ చెత్త పన్నులో పెద్ద ఎత్తున ఒక స్కామ్ కూడా జరిగింది అధ్యక్ష. ఈ చెత్త పన్ను కలెక్షన్ లో తడి చెత్తని, పొడి చెత్తని, డస్ట్ బిన్లు కొని బ్రాండెడ్ లేనటువంటి డస్ట్ బిన్లు కొని కూడా కోట్లాది రూపాయల చేతులు మారినాయి అధ్యక్ష. దాని మీద మేము కన్సర్న్ మున్సిపల్ మినిస్టర్ గారికి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా చెత్త పన్ను అధ్యక్ష క్లీనింగ్ కోసం కిలో 7.5 రూపాయల చొప్పున ఒక అర్హత లేని కంపెనీకి ఇచ్చారు అధ్యక్ష. కిలో 7.5 రూపాయలు ఎక్కడ లేదు అధ్యక్ష. ఇది టన్ను 7,500 రూపాయలు. అది ఒక క్వారీల్లో తోలేసి 7,500 రూపాయల చొప్పున డ్రా చేయడం జరిగింది అధ్యక్ష. దీంట్లో వందలాది కోట్ల రూపాయలు చెత్త పన్నులో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అవినీతికి పాల్పడి పెద్ద స్కామ్ కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దీని మీద మున్సిపల్ మినిస్టర్ గారిని వెరిఫై చేసి చర్యలు తీసుకొని రికవరీ చేయాలని కూడా మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం అధ్యక్ష. ఆ చెత్త పన్ను వల్ల ప్రజలు ఇబ్బంది పట్టమే కాకుండా చెత్త పేరుతో గత ప్రభుత్వం పెద్ద ఎత్తున దోపిడీకి కూడా పాల్పడింది అధ్యక్ష. వాటి మీద విచారణ చేసి రికవరీ చేయాలని కూడా నేను మీ ద్వారా తెలియజేస్తున్నాను. రవి గారు, చిలకలూరిపేట పట్టణంలోని సుబ్బయ్య తోట నందు జరిగిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కంచెల శ్రీనివాసరావు నూతన గృహప్రవేశ కార్యక్రమానికి హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని నన్నపనేని వెంకటరత్నం కన్వెన్షన్ నందు జరిగిన అడ్వకేట్ కామెపల్లి కృష్ణబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరైన మాజీ మంత్రి, నియోజకవర్గ శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లారావు, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ నూతన వధూవరులను నిండు మనస్సుతో ఆశీర్వదించారు. ఈ వేడుకల్లో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చిలకలూరిపేట పురపాలక పరిధిలోని నివాసాల సమీపాన మురుగునీరు నిల్వ ఉండకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ పతి శ్రీహరిబాబు పేర్కొన్నారు.
శుక్రవారం పండరిపురంలోని ప్రధాన నీటి సరఫరా కేంద్రంలో క్లోరినేషన్ను ఆయన పరిశీలించారు. అనంతరం సుగాల్ని కాలనీ, సంజీవనగర్, పెదనందిపాడు రోడ్డు తదితర ప్రాంతాల్లో కమిషనర్ శ్రీహరిబాబు పారిశుధ్య పనుల నిర్వహణను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రజల అవసరాలు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని పారిశుధ్యం, త్రాగునీరు, వీధి దీపాల సమస్యలను నమోదు చేసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించాలని సచివాలయ కార్యదర్శులకు సూచించారు. చలికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు దోమల బారిన పడకుండా మలేరియా, డెంగీ తదితర సీజనల్ వ్యాధులు సోకకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. అవసరమైతే దోమలు వృద్ధి చెందకుండా యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమంలో భాగంగా మురుగు కాలువలు, త్రాగునీటి బోర్ల సమీపంలో లార్వా స్ప్రేయింగ్ కూడా చేపట్టాలని, పరిసరాలు శుభ్రంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, సచివాలయ శానిటేషన్ సెక్రటరీలు, మేస్త్రీలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని 38వ వార్డులో ఉన్న టిట్కో గృహాల్లో ఒక ఎలిమెంటరీ స్కూల్, హై స్కూల్, అంగన్వాడీ సెంటర్, మినీ హెల్త్ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆ వార్డు కౌన్సిలర్ జంగా సుజాత మున్సిపల్ కమిషనర్ శ్రీహరిబాబును కోరారు. ఈ మేరకు మున్సిపల్ కార్యాలయంలో క్లస్టర్ ఇన్ఛార్జి జంగా వినాయకరావుతో కలిసి కమిషనర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన కమిషనర్ త్వరలోనే అన్ని పనులు చేపట్టనున్నట్టు వెల్లడించారు. పల్నాడు జిల్లాలో 25 లక్షల విలువ చేసే బంగారం, వెండి, నగదు, ఓ బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు శుక్రవారం మీడియాకు తెలిపిన వివరాల మేరకు చిలకలూరిపేట టౌన్ పిఎస్, ఐనవోలు పిఎస్, ఈపూరు పిఎస్, వెల్దుర్తి పిఎస్ పరిధిలో ఆ సొత్తు మొత్తం రికవరీ జరిగినట్లు తెలిపారు. 2021 నుంచి ఆయా స్టేషన్ల పరిధిలో జరిగిన చోరీలకు సంబంధించి నిందితులను అరెస్టు చేశామన్నారు. మీరు పల్నాడులో ప్రాపర్టీ అఫెన్సెస్లో ఈ రాత్రిపూట దొంగతనాలు, తర్వాత ఈ బైక్ అఫెన్సెస్ ఒకటి ఎక్కువగా మీరు చూస్తున్నారు. బైక్ అఫెన్సెస్, అలాగే స్కూల్స్లో ఉన్నటువంటి కంప్యూటర్స్ తీసుకెళ్ళిపోవడం, అలాగే వైర్ థెఫ్ట్స్ ఒకటి మనకి ప్రాబ్లంగా ఉంది, అది ఒకటి. వీటన్నిటికీ సంబంధించి మనము స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేయడం జరిగింది. 3 DSPs కూడా వాళ్ళ సబ్ డివిజనల్ టీమ్స్ని అలర్ట్ చేసుకోవడం జరిగింది. అలాగే CCS టీమ్స్ కూడా వీటితో కోఆర్డినేట్ చేస్తున్నారు. మనం ప్రీవియస్ అఫెండర్స్ ఎవరైతే ఉన్నారో ఆ మోడస్ ఆపరాండిలో వాళ్ళని, అలాగే రీసెంట్ జైల్ రిలీజెస్ లిస్ట్ని కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళ మీద వాచ్ పెట్టి చిలకలూరుపేట టౌన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు షేక్ సుబానీ అనే అతను అరెస్ట్ చేయడం జరిగింది. అర్లియర్ కూడా ఇతని మీద కేసెస్ ఉన్నాయి. ఇతని నుంచి మనం పల్నాడు, బాపట్ల, ప్రకాశంలో కలిపి మొత్తం ఒక 5 అఫెన్సెస్ని రాత్రి కూడా దొంగతనాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో 170 గ్రాముల గోల్డ్ అండి, 4.5 కిలోస్ సిల్వర్ని మనం రికవర్ చేయడం జరిగింది. అట్లాగే ఐనవోలు పోలీస్ స్టేషన్ వాళ్ళు, అలాగే వెల్దుర్తి పోలీస్ కలిపి ఒక 18 మోటార్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. ఇందులో మనం లింగం ఎర్రమంద, కుమ్మిరిశెట్టి రామాంజనేయులు, అలాగే మట్టపల్లి హరిబాబు ఎలియాస్ కమ్మకాసి, చల్లా భవానీ శంకర్ అండ్ షేక్ మస్తానవరిని పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈపూర్ పోలీస్ అండి, వీళ్ళు కొండ్రముట్ల సచివాలయంలో జరిగిన దాంట్లో జరపాల వెంకటేశ్వర నాయక్, బూకియా బాలాజీ నాయక్, పూడివలస గణపతి, వీళ్ళు అక్కడ ఉన్నటువంటి టీవీని, అదర్ కంప్యూటర్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ని వీళ్ళు థెఫ్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కూడా మనం పట్టుకుని వాటిని రికవర్ చేయడం జరిగింది. ఆల్ టుగెదర్ అరౌండ్ 40 lakhs ఆఫ్ వర్త్ ఆఫ్ గోల్డ్ కానీ, సిల్వర్ కానీ, మోటార్ బైక్స్, తర్వాత టీవీస్ కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, కంప్యూటర్ రిలేటెడ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ మనం పట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 8 మంది అక్యూజ్ని కూడా మనం వీటిలో అన్నింటిలో కలిపి అరెస్ట్ చూపిస్తున్నాము. రీసెంట్గా కూడా మీరు గమనిస్తే మన నసరావుపేట DSP 32 వెహికల్స్ సంబంధించి ఒక రికవరీ చేయడం జరిగింది. వెల్దుర్తి అంటే మన SDTO గుడిజాల కాపర్ వైర్
ట్రాన్స్ఫార్మర్స్లో కాపర్ వైర్ థెఫ్ట్ చేస్తున్నటువంటి వాడిని వెల్దుర్తి సబ్ ఇన్స్పెక్టర్ పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా అరెస్ట్ చేయించడం జరిగింది. సో ప్రాపర్టీ అఫెన్సెస్ విషయంలో LHMSని బాగా వాడుకోమని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఎక్కడైనా మీరు బయటకు వెళ్తున్నప్పుడు మీ ఇంటికి లాక్ చేసుకుని మీరు వెళ్తున్నప్పుడు కన్సర్న్ పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి. మేము విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హౌస్, సేఫ్టీ ఆఫ్ యువర్ హౌస్. మేమే కెమెరాని కూడా ఫిక్స్ చేస్తాము, బాధ్యత తీసుకుంటాము. వాటిని చూడండి. ఎర్లియర్ ఉన్నటువంటివి అంటే ఇయర్స్ దగ్గర ఏమైనా ఉన్న వాటిని కూడా అన్నింటినీ కూడా పైకి తీసి ఒక్కొక్క నేరాన్ని అనలైజ్ చేసుకుంటూ ఓల్డ్ అఫెండర్స్, మెమో అఫెండర్స్, జైల్ రిలీజర్స్ వీళ్ళందరినీ కూడా ఏ విధంగా ఉన్నారు, ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు ఫైండ్ అవుట్ చేస్తూ ఒక ప్రణాళికాబద్ధంగా ఈ అఫెన్సెస్ అన్నింటినీ కూడా డిటెక్ట్ చేయడం జరుగుతుంది. గుడ్ థింగ్ ఏంటంటే రికవరీ కూడా మంచిగానే రికవరీ కూడా చేయడం జరుగుతుంది. అలాగే కొన్ని చోట్ల ఈ బ్యాంక్స్లో కూడా వాళ్ళు మార్టిగేజ్ చేయడం జరుగుతుంది. ఆ బ్యాంక్స్ అఫీషియల్స్ కూడా మేము చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎవరు తీసుకొస్తున్నారు, ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు అనేటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా కనుక్కుంటే ఇట్ ఈస్ బెటర్. థ్యాంక్ యూ. చిలకలూరుపేట పట్టణంలోని గాంధీ పార్క్ వాటర్ ట్యాంక్ ప్రాంగణంలో మున్సిపాలిటీకి చెందిన ప్రాంగణంలో టేకు చెట్టును గుర్తు తెలియని వ్యక్తులు నరికారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం టేకు చెట్టు ఎన్నో సంవత్సరాల నుంచి ఉందని, దానిని నేడు గుర్తు తెలియని వ్యక్తులు కొందరు నరకడం జరిగిందని తెలిపారు. ఈ టేకు చెట్టు ఎవరి ప్రమేయంతో కొట్టారో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సహజంగా ప్రైవేటు స్థలాల్లో ఉన్న టేకు చెట్లు కొట్టాలన్న అనుమతి తీసుకోవాలి. అటువంటిది మున్సిపాలిటీకి చెందిన గాంధీ పార్కులో ఇంతటి సాహసానికి ఒడిగట్టింది ఎవరో అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పల్నాడు జిల్లాలో నూతనంగా రేషన్ కార్డుల కోసం డిసెంబర్ 2వ తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్డులకు సంబంధించి ఆధార్ సీడింగ్, రేషన్ కార్డులో కుటుంబ సభ్యులను చేర్చడం వంటివి చేసి సంక్రాంతి నాటికి కొత్త కార్డులు అందజేస్తామన్నారు. జిల్లాలో ప్రస్తుతం 6,45,110 రేషన్ కార్డులు ఉన్నాయన్నారు. తమిళనాడులో కన్నన్ అనే న్యాయవాది దారుణ హత్యకు నిరసనగా శుక్రవారం స్థానిక న్యాయవాదులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల కాలంలో న్యాయవాదులపై దాడులు, హత్యలు ఎక్కువయ్యాయని ఆందోళన చెందారు. ప్రభుత్వం స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టం తేవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు సాప ఆదినారాయణ, నక్క రమేష్, పోతుల వెంకటతో పాటు పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. ఈరోజు చిలకలూరుపేట భారత్ న్యాయవాదులందరూ కలిసి ముక్త కంఠంతో ఆ యొక్క చర్యని ఖండిస్తున్నాం. అట్లానే ఈనాడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి వ్యవస్థలో న్యాయ వ్యవస్థ చాలా ముఖ్యమైనది. అటువంటి న్యాయ వ్యవస్థ మీదే తిరగబడటం కన్నన్ గారు తమిళనాడు బోర్డర్లో అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కానీ అతనితో ఉన్నటువంటి సహాయకుడే వారి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు ఏమున్నాయో కూడా గమనించి తెలియదు. అతన్ని చంపినటువంటి విధానం మాత్రం చాలా అమానుషం, దారుణం. ఎందుకంటే కోర్టుకి కూతవేట దూరంలోనే అతన్ని కొడవలతోటి, చేతిలో రికార్డులు ఉన్నాయి, కోర్టులో కూడా అన్ని. అప్పుడు ఆయన కోర్టు సర్వీస్ అంటే కోర్టు డ్యూటీకి అటెండ్ అవుతూ ఉన్నాడు. ఆ కోర్టు డ్యూటీకి అటెండ్ అయ్యేటువంటి క్రమంలో
అతనికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తి, అతని సన్నిహితుడు, రోజు అతనే ఉండేటువంటి వ్యక్తి ఇతని మీద అమానుషంగా చనిపోయేంత వరకు కూడా పబ్లిక్ రోడ్లో చాలా దగ్గరలో కోర్టులో అతను చంపడం అనేటువంటిది చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. అతను అరెస్ట్ చేశారు, కేవలం ఇతను చనిపోయాడు. న్యాయవాది చనిపోయిన తర్వాత అతనికి ఎంత భవిష్యత్తు ఉంటుంది? ఇవాళ మహా అయితే 40-41 సంవత్సరాలు ఉంటాయి. 60 సంవత్సరాలు జీవించాల్సినటువంటి న్యాయవాది అమానుషంగా ఇటువంటి వ్యక్తులకి కఠినమైనటువంటి చర్య, ఎక్కువ కాలయాపన లేకుండా ఆ కేసు తీర్పు కానీ విచారణ కానీ త్వరగా ముగించాలని, అదేవిధంగా పోలీసు వారు కూడా న్యాయవాదులంటే గౌరవం లేకుండా పోయింది. కారణం ఏమిటంటే ఏ కేసు వచ్చినా సరే వాళ్ళు ఇష్టానుసారంగా లా అండ్ ఆర్డర్ను వైలేట్ చేసుకొని వాళ్ళ సొంత లా అండ్ ఆర్డర్ పద్ధతిలో ప్రవర్తిస్తూ ఈ విధంగా విజయవాడలో ఉన్నటువంటి అడ్వకేట్ ఇంట్లోకి ఎటువంటి వారెంట్లు లేకుండా లోపలికి వెళ్ళటం అనేటువంటిది చాలా పోలీస్ స్టేషన్లో కూడా క్లయింట్ల తరపున పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రశ్నించడం అనేది జరుగుతూ ఉంటుంది. మరి వ్యక్తిగతంగా తీసుకొని న్యాయవాదుల మీద దాడులు చేయడం అనేది రోజు రోజుకి ఎక్కువ అవుతూ ఉంది. ఈ అమానుష చర్య ఆగాలన్నట్లయితే అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ని త్వరగా అమల్లోకి తీసుకురావాలి. మరి అడ్వకేట్స్ ఎవరి తరపున రిప్రజెంట్ చేసినా వాళ్ళ వ్యక్తిగతంగానే ఎటువంటిది ఏమైనా ఫీజు తీసుకొని మరి వాళ్ళకు ఉన్నటువంటి విధి నిర్వహణలో భాగంగా చేస్తున్నటువంటి వాటిని అనేక ప్రాంతాలు ఇటీవల కాలంలో ఎక్కువైనాయి. ప్రభుత్వం కూడా ఆలోచించి త్వరగా అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్టు, అదే మాదిరిగా జనాభా నిష్పత్తికి తగిన విధంగా పోలీసింగ్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఎక్కడంటే అక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకెళ్ళి వాళ్లే తీర్పులు ఇచ్చే విధంగా మనుషులు చంపడం అనేటువంటిది మరి ఇంత ఆధునిక సమాజంలో జరుగుతూ ఉంటే పౌర సమాజం, మేధావులు, మరి రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి ఇట్లాంటి వాటిని ఉపేక్షించకూడదు. కఠినంగా త్వరగా శిక్ష పడేటువంటి విధంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి ఇటువంటి వాటిని కట్టడి చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అన్నం శ్రీనివాసరావు తనయుడు వరుణ్ బాబు పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మండలం గణపవరం తులసివనం వృద్ధుల ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు డి పుల్లయ్య, ఏ లక్ష్మణ్, పోతవరం సుభాని, రాయుడు, బాలకృష్ణ, సల్మాన్ తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు గారైన అన్నం శ్రీనివాసరావు గారి రాష్ట్ర ఓబీసీ అధ్యక్షులు గారైన అన్నం శ్రీనివాసరావు గారి రెండో కుమారుడు వరుణ్ బాబు గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ గణపవరం గ్రామంలోని తులసీవనంలో అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దళపాటి పుల్లయ్య గారు, అన్నపురెడ్డి లక్ష్మణ్ గారు, ఉమ్మా బాలకృష్ణ గారు విచ్చేశారు. వరుణ్ బాబు జన్మదిన శుభాకాంక్షలు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. ఈరోజు భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు ప్రముఖులైన ఒకటి దీన్ దయాళ్ గారి జయంతి సందర్భంగా చిలుకూరుపేట నియోజకవర్గంలో ఓబీసీ మోర్చా అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు అన్నం శ్రీనివాసరావు గారి ఆఫీసులో జయంతి ఘనంగా జరుపుకోవడం. పారిశుధ్య పనులు చేపడుతూ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతున్న మున్సిపల్ కమిషనర్కు లోక్సత్తా పార్టీ రాష్ట్ర క్రియాశీలక సభ్యులు మాదాసు భానుప్రసాద్ అభినందనలు తెలియజేశారు. మున్సిపల్ సేవలు మురికివాడల్లో విస్తృతపరచాలని ఆయన కోరారు. అలాగే ట్రాఫిక్ సమస్యను కూడా గాడిలో పెట్టాలని భాను కోరారు. రహదారికి ఇరువైపులా ఉన్న ఫ్లెక్సీలను తొలగించి ప్రమాదాలు జరగకుండా చూడాలని ఆయన కమిషనర్ను కోరారు. చిలుకూరుపేట పట్టణంలో ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల మీద ఈ మధ్య నూతనంగా వచ్చినటువంటి కమిషనర్ గారు దృష్టి పెట్టి పరిసరాలంతా కూడా పరిశుభ్రంగా ఉంచమని చెప్పి అధికారులందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. ఇదే క్రమంలో శివారు ప్రాంతాల్లో, దళితవాడల్లో, చిలుకూరుపేట పరిసర ప్రాంతాల్లో ఇంత చలికాలం వచ్చి రోజు రోజుకి దోమలు పెరిగిపోతున్నప్పటికీ ఫాగింగ్ అనేది చేసేటువంటి పరిస్థితులు కొద్ది ప్రాంతాల్లోనే కనపడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఫాగింగ్ అన్ని ప్రాంతాల్లో షెడ్యూల్ ప్రకారం చేసినట్లయితే ఖచ్చితంగా దోమలు నియంత్రించవచ్చు. అదే మాదిరిగా దీనికి ఈ దోమల ఉత్పత్తి కేంద్రాలుగా కొబ్బరి బొండాలు నిల్వ ఉంచేటువంటి వాళ్ళ వల్ల పెరుగుతూ ఉంది. కొబ్బరి బొండాల్లో మిగిలేటువంటి కొద్దిపాటి 4-5 చుక్కల నీళ్ళ వల్ల కూడా దోమలు ఉత్పత్తి అవుతున్నాయి అనేది వాస్తవమైనటువంటి పరిస్థితి. నిబంధనల ప్రకారం కొబ్బరి బొండాలు 4 ముక్కలుగా పాల్గొట్టి పక్కన పడేయాలి. అప్పుడు ఎండకి ఎండిపోతుంది కాబట్టి అక్కడ దోమలు ఉత్పత్తి అయ్యేటువంటి అవకాశం లేదు. కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో పోతే విధిగా 2 ముక్కలు చేసా పక్కన పెట్టేటువంటి విధానం ఉంది. ఇక్కడ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు. అంతేకాకుండా చిలుకూరుపేటలో నేషనల్ హైవే మీద గణపవరం దగ్గర నుంచి వీధి లైట్లన్నీ కూడా పోయి రాత్రి అయితే చీకటమయంలో
రోడ్డు దాటేటువంటి వాళ్ళు కనిపించక యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. ఇటీవల చిలకలూరుపేటలో పనిచేసినటువంటి పోలీస్ అధికారి కూడా మనకి వేరే ప్రాంతంలో యాక్సిడెంట్ అయినట్టుగా మనం చూసాం. ఇప్పటికైనా స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదే మాదిరిగా నకరికల్ బైపాస్ రోడ్ ఏదైతే వర్క్ జరుగుతూ ఉందో ప్రతిరోజు నిత్యం ఆ రోడ్డు వేయడానికి తోలేటువంటి మట్టి ఆ చీరాల రోడ్లు పెద్ద ఎత్తున తిరుగుతూ ఉన్నాయి బళ్ళు. వాటికి ఏదైనా ప్రత్యామ్నాయ మార్గం కానీ లేదంటే మరి పోలీసులను ఎక్కువగా అక్కడ ప్లేస్ చేసి రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవడం కానీ చేయగలగాలని, అదే మాదిరిగా చౌతురా సెంటర్లో ప్రమాదం పొంచి ఉండే విధంగా ఓ పెద్ద బాండీ పెట్టి రోడ్డు మీదే వ్యాపారం చేస్తూ ఉన్నారు. మరి అధికారులందరూ నిత్యం తిరుగుతూ ఉంటారు. డాక్టర్లు, లాయర్లు, మేధావులు ఎందుకు పట్టించుకోవడం? జరిగిన తర్వాత ఇలా ప్రమాదం జరిగింది మేము కారణాలు ఎదుర్కొనే కంటే ముందుగా ఇట్లాంటి వాటి అన్నింటిని కూడా పట్టించుకోవాలని, మరి ముఖ్యంగా నసరాబాద్ సెంటర్లో ఫ్లెక్సీలు వేశారు. గత ప్రభుత్వం వాళ్ళు వేశారు, వాళ్ళని పంపించారు ప్రజలు. మరి కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రజలకు అసౌకర్యం కలగకుండా శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమం పెట్టి ఇక మళ్ళీ ప్రభుత్వాలు మారిన దాకా వాటి యొక్క ఫ్లెక్సీలు బొమ్మలు మార్చుకుంటా ఉంటే అది సరైనది కాదు. ప్రజలు హర్షించరు. వాళ్ళ ప్రాణాలు పోతే వాళ్ళ ఉసురు ఆ కుటుంబాలు తగిలే అవకాశం ఉంటుంది. అధికారులుగా స్పందించండి. రాజకీయ నాయకులుగా ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలు చాలా చేసేటువంటి అవకాశం ఉంది. అటువంటివి చేపట్టండి. అంతేగాని హైవేలు బ్లాక్ చేసి ఫ్లెక్సీలు వేసి ఈ భజన కార్యక్రమాలకి నమస్కారం. సీసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.